హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీషా టిప్స్ అండ్ బ్లాగ్స్. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా మస్తున్నా. ఈరోజైతే మార్నింగే బ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. అక్కడ మా ఆయన పల్లీలు ఒలిచి ఇస్తున్నాడు అనమాట. మామూలుగా ఇంటి నుంచి వస్తాయన్నమాట పల్లీలు, పొట్టు తీయనివి. ఇంకా అప్పుడు ఎప్పుడైతే కావాలనుకుంటానో అప్పటికప్పుడు తీసుకుంటాం అనమాట పొట్టు. ఇంకా మార్నింగే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు కాబట్టి వంట చేయాల్సి వస్తుంది అనమాట. టిఫిన్, అన్నం, కూర, చట్నీ అన్నీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఈ పెరుగుని ఎందుకు చూపిస్తున్నా అంటే, మామూలుగా మనం పెరుగు వేస్తే తోడు పెట్టినప్పుడు తోడుకి ఎన్నైతే మనం పాలల్లో వాటర్ కలుపుతామో ఆ పాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. పెరుగు తోడులో కనబడుతుంది అనమాట నేను ఎన్ని వాటర్ కలిపినా ఏంటి అనేది. ఇక్కడ ప్రేమతో మా ఆయన తీసిచ్చిన పల్లీలు అయితే చూడండి, ఇంటి నుంచి వచ్చిన పల్లీలు అండి అవి. అందుకనే అట్లా ఆ కలర్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. పొట్టు ఒలవకుండా అంటే ఈ మీద గింజల మీద ఉన్న రెడ్ కలర్ పొట్టు ఒలవకుండానే వేసేస్తాను అనమాట చట్నీలో. అట్లనే తినాలి కూడా. ఇంకా నాకైతే కొంచెం కోల్డ్ కాఫ్ అట్లా ఉంది, గొంతు నొప్పిగా ఉంది కాబట్టి హీట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. అట్లనే కొంచెం మసాలా టీ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా పెట్టుకున్నాను. ఇక్కడ ఈ టీ పౌడర్లో అయితే ఇవి సొంటి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అవన్నీ ఉన్నాయన్నమాట ఆ టీ పౌడర్లో. అందుకనేసి కొంచెం ఎప్పుడైతే తాగను టీ, మామూలుగా మార్నింగ్ పాలే తాగుతా. కాకపోతే గొంతు అట్లా ఉండడం వల్ల ఇప్పుడైతే నేను టీ తాగుతున్నాను అనమాట. టీ చేస్తున్న మా ఇంట్లో అందరికీ అట్లనే ఉందన్నమాట. మిల్కీకి కోల్డ్ ఉంది, మళ్ళీ నాకుంది, మా హస్బెండ్కి ఉంది. నాకైతే కొంచెం దగ్గు కూడా ఎక్కువనే ఉందన్నమాట. అందుకనేసి కొంచెమే వేసుకున్నా ఆ చక్కెర. అది నేను కొంచెమే వేస్తున్నా కాబట్టి అన్నిసార్లు వేసిన ఎక్కువేం పడలేదన్నమాట. మస్తు కాలుతున్నాయి ఇప్పుడు. ఇది అంతే, గొంతు తగ్గేదేమో కానీ గొంతు కాలుతుంది. ఇప్పుడు అందరికీ టాక్సిన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అందుకనేసి అందరూ పిల్లలకి కూడా, మనం స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా వాటర్ బాటిల్లో కాచిన వాటరే పోసి పంపండి ఫ్రెండ్స్. మీరు కూడా అట్లనే తాగండి. ఈ వాతావరణం ఏందో చేంజ్ అవుతుంది కదా, ఆ చేంజ్ అయినప్పుడల్లా మన మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో హాట్ వాటర్ తాగడం బెటర్ అనమాట. నార్మల్ వాటర్ తాగిన దానికన్నా హాట్ వాటర్ తాగితే కొంచెం ఏమైనా అందులో ఇంప్యూరిటీస్ ఉన్నా కానీ పోతాయి కదా, బ్యాక్టీరియల్, ఫంగస్ ఏమైనా ఉన్నా కానీ పోతాయి. బెటర్ గో ఫర్ హాట్ వాటర్. ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగేసిన అనమాట. పరగడుపుని హాట్ వాటర్ తాగడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకా హనీ వాటర్ తాగితే చాలా అంటే చాలా మంచిది అనమాట. ఇంకా ఇక్కడ మన టీ అయితే రెడీ అయిపోయింది. మా మిల్కీ గాడు లేపితే లేచి ఆ పాస్ మొఖాన్నే తాగుతాను పెట్టిననమాట. చూడండి, నాకు అని అంటుంది. ఇంకా అప్పటిలోపు మనమైతే ఇక్కడ పల్లీ చట్నీ ఇంకా దోశ రెండు ర్యాండమ్గా కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే 8 o'clockకే మా ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అప్పటికి వంటలు కావాలన్నమాట. ఇక్కడ దోశ పిండి వచ్చేసి మామూలుగా మినపప్పు ఓన్లీ రైస్ వేసుకుంటాం కదా, కాకపోతే నేను ఇక్కడ రైస్తో పాటు మల్టీగ్రెయిన్ లాగా చేసిన అనమాట. పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, ఇంకా శనగపప్పు, కొర్రలు అవి వేసిన అనమాట. నా దగ్గర కొర్రలు ఒకటి ఉండే అనమాట, అందుకనేసి కొర్రలు యాడ్ చేసుకున్నా. మంచిది కదా హెల్త్కి. రాగులు కూడా ఉండే, కాకపోతే రాగుల తర్వాతకి వేద్దామనేసి. ఇంకా ఇప్పుడైతే పిండిలో మామూలుగా మీరు దోశలు వేసేటప్పుడు ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్? మామూలుగా నేనైతే దోశ పిండిలోనే వేస్తానన్నమాట. ఆయిల్ ఇంకా ఉప్పు రెండు అందులోనే వేసేసి చేస్తానన్నమాట. ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, వేసినట్టు కూడా అనిపించదు అనమాట.
కొంతమంది ఏం చేస్తారంటే దోశ మీదంగానే వేస్తారు, పెనం మీద పరిచిన తర్వాత మీదంగా వేస్తారు. అట్లయితే పెంకు తొందరగా ఖరాబ్ అవుతుందని అట్లా వేయను అనమాట నేను. ఇంకా ర్యాండమ్గా మనము పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. నేను పల్లీ చట్నీ కోసం పల్లీలు, ఇంకా 2-3 పచ్చిమిర్చి కారం ఎక్కువనే, అందుకని 2-3 వేసిన అనమాట. అందుకే ఇంకా వెల్లుల్లిపాయలు వేసి, ఇంకా జీలకర్ర, ఉప్పు అయితే ఇవి మ్యాండటరీ కంపల్సరీ ఉంటాయన్నమాట. ఇంకా ఉంటేనేమో కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకుంటా. ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర పుదీనా లేదనమాట, అందుకనేసి ఏమీ లేదు. మామూలుగా ఉంటే అది వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడు ఇక్కడైతే నేను అక్కడ నుంచి పొయ్యి ఖాళీగా లేకుండా ఈ పనులు అయితే చేసేస్తున్నాను అనమాట. మీరు ఎట్లా చేస్తారు ఫ్రెండ్స్? పొద్దున్నే హడావిడి ఉంటుంది కదా, మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు టైంని? నేనైతే మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా కిచెన్లో పడ్డానంటే వంట అయిపోయాక బయట పడతాను అనమాట. మీరు కూడా నాలాగనే ఇట్లా చేస్తారా? ఇట్లనే నాలాగనే చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వంట తొందరగా కావాలంటే ఫస్ట్ రైస్ పెట్టండి. రైస్ పెట్టిన తర్వాత కర్రీ, 2 ఒకటే ర్యాండమ్గా పక్కనే పొయ్యి మీద చేసినాం అనుకోండి, బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా టిఫిన్ ఏమో ఇంకా పొయ్యి ఖాళీ అవుతూ ఉంటే ఏది తొందర అయితే అది తీసేసి, ఇంకా నేను ఇట్లా కొంచెం లేట్ అయ్యేటి ఉంటే లేట్గా చేస్తాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే పోవడానికి రెడీగా ఉన్నాడు అనమాట. టిఫిన్ కూడా చేయడానికి టైం లేదు. మార్నింగ్ ఎంత తొందర లేచినా కానీ తినే టైం ఉండదా ఫ్రెండ్స్ ఎవరికైనా? అట్లా నుసులుతారనమాట. లేవగానే ఆ పని ఈ పని చేసుకుంటా పేపర్ చదువుకుంటూనే ఇంత టైం వేస్ట్ చేస్తాడో ఫ్రెండ్స్ మా హస్బెండ్. ఇంకా తినడానికి టైం లేకుండా అట్లా వెళ్ళిపోతాడు అనమాట. బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోయిండు. ఇంకా నెక్స్ట్ మా పొట్టమ్మ వంతు కదా, ఇంకా ఆయన పోయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఇల్లు ఊడ్చేస్తా అనమాట. మామూలుగా లేవగానే ఊడ్చిన తర్వాతనే వంట అదంతా చేస్తా. ఓసారి వీలుగానప్పుడు ఇక తర్వాత ఆయన పోయిన తర్వాత కొద్దిసేపు అయినాక ఊడుస్తా. ఇంకా కొన్నిసార్లు అయితే అక్కడ వంట చేస్తూ ఇక్కడ గిన్నెలు తోముకుంటా. ఇంకా కొంచెం అంటే టిఫిన్ అట్లా టిఫిన్ చట్నీ లేనప్పుడు ఈ ఇల్లు కూడా ర్యాండమ్గా చేసేస్తాను అనమాట, ఊడ్చేస్తా. అప్పుడైతే పని తొందర అయిపోతుంది. ఇంకా మా పొట్టమ్మ వంతుకు వచ్చేవరకు ఎంత సతాయిస్తుంది ఫ్రెండ్స్ బ్రష్ చేయడానికైతే. స్కూల్కి వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ ఈమె వంతే కాబట్టి ఎక్కడ బ్రష్ చేపిస్తే స్నానం చేపిస్తే వెళ్తుందో స్కూల్కి అన్నంత లెక్కనే వేస్తుంది అనమాట. బ్రష్ చేయడానికి సాగా కొడుతుంది. ఇంకా తిప్పలు పడి బ్రష్ చేయించేస్తా. అవి ఇవి ఉబ్బియాలన్నమాట, అవి చెప్పి ఆమెకు. ఇంకా ఉబ్బి లాస్ట్కి అయితే ఫైనల్గా చేసేస్తుంది. ఇంకో స్నానం చేయమంటే ఎంత సతాయిస్తుంది అంత సతాయిస్తుంది. బాత్రూంలోకి పోయినాక దెబ్బలు పడితే కానీ మాట వినదంట. అందుకనేసి తన్నులు పడ్డాకనే స్నానం చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో దిక్కు చూడమంటే చూడండి ఎట్లా చూస్తుందో. ఓర చూపులు చూడడంలో ఫస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మా మిల్కీ పాప. వింత వింత ఎక్స్ప్రెషన్ వేయడంలో ఫస్ట్ ఉంటుంది. ఇంకా స్నానం చేసిందంటే మళ్ళీ ఇంకా పోను అనే ముచ్చటనే రాదనమాట స్కూల్కి. అదే స్కూల్కి పోను అనే అది రాదనమాట, వెళ్ళిపోతుంది ఇంకా తొందర. ఆ స్నానము బ్రష్ 2 దగ్గరనే సతాయింపు వేస్తుంది. రోజు ఆడనే తన్నులు పడతాయి అనమాట. ఇంకా ఎట్టకెళ్ళకైతే ఫైనల్గా స్నానం అయితే చేసేసింది. చేసిన తర్వాత ఈరోజైతే వీడియో మోడ్లో పెడితే మాత్రమే ఆమె బ్రష్ చేసింది, స్నానం చేసింది. స్నానం చేసిన తర్వాత నెత్తికి ఇట్లా కట్టుమని అంటుందన్నమాట. అందుకనేసి అట్లా కడితే ఆమె చూడండి ఎట్లా చూస్తుందో, కడుతుందా లేదా అని అద్దంలో చూసుకుంటుంది అన్నమాట వీడియోలో. మా బుడ్డమ్మ అట్లా సతాయింపు వేస్తుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇట్లనే సతాయిస్తారా స్కూల్కి వెళ్ళామంటే? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లా చేస్తుంది మా పాప. ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసిన అనమాట. ఇంతే, ఏముంటుంది, ఆమె పెద్దగా ఏం రెడీ కాదు. ఇంకా దోశ చేసిన. దోశ ఆమె కోసమే, మమ్మీ నాకు దోశ అని 2-3 రోజుల నుంచి అడుగుతుంది. అందుకనేసి దోశ చేసిన. ఇంకా తినమంటే ఎంత సతాయింపు చేస్తుందని అంటే
అంత చేస్తుంది. ఓసారి 3 ఫ్రెండ్స్ ఆమెకు, 3 ఉంటేనే మంచిగా అన్నీ ఆమెనే మనకే చెప్పి ఇట్లా చేయాలి మమ్మీ, అట్లా చేయాలి మమ్మీ అంటది. లేదంటే ఆ రోజు లేచిన పుణ్యమో ఏమో కానీ మస్తు దెబ్బలు తింటుంది. ఇంకా మా మిల్కీ పాపనైతే స్కూల్కి రెడీ చేసేసిన, మంచిగా వెళ్తుంది. చూడండి దోశ తినాలంటే ఎంత రిస్క్ చేస్తుంది అంటే, అది కొంచెం కారం ఉంది ఫ్రెండ్స్. మామూలుగా చట్నీనే నాకేస్తుంది అనమాట. పచ్చి మిరపకాయలు చాలా అంటే చాలా కారం ఉన్నాయి. 2-3 వేసిన దానికే ఫుల్ కారం అయింది. కాకపోతే వాటర్ పోసి కొంచెం లూజ్ చేసిన అనమాట. చేసినాక కూడా అట్లనే చేస్తుంది. చూడండి తినడానికి కూడా ఫోన్ ఇస్తే తింటుంది. ఒక్కోసారి ఫోన్ ఇస్తే తింటుంది, ఓసారి అయితే ఫోన్ అసలు ముట్టను కూడా ముట్టదు. కానీ అట్లా చేస్తూ ఉంటుంది ఆమె మూడుని బట్టి అట్లా చేస్తుంది. ఉత్తిది తినమంటే ఉత్తిది కూడా ఊస్తా అని అంటుంది. చూసిరా, ఇది బూటకాలు చేస్తుంది బాగా. ఇంకా ఫైనల్గా అయితే తినబెట్టిన. అందులో చూసుకుంటేనే ఇట్లా సతాయిస్తుంది అని చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ. తినకపోతే నిన్ను అందరు చూసి పిల్లకి సిగ్గులేదు అది ఇది అని తిడతారు. నీ ఇష్టం అమ్మ, నువ్వు తినకపోతే ఇట్లనే ఉంటావు అని అంటే ఇంకా సరే అని తింటా అని చెప్పి తింటుంది. మామూలుగా వాళ్ళ డాడీ వెళ్తుంటేనే ఇద్దరికి పెట్టేస్తే అప్పుడు తింటుంది, ఏమి ఇబ్బంది లేకుండా తింటుంది. వాళ్ళ డాడీ తినకుండా పోయినప్పుడు ఇట్లా నాకు కష్టాలు అయితే తప్పవు అన్నమాట. మొత్తానికి అవి ఇవి చెప్పి ఉబ్బిచ్చి తినబెట్టాలి ఫ్రెండ్స్. తినబెట్టడానికి ఉబ్బియాలి, స్నానం చేయించడానికి ఉబ్బియాలి. అవి ఇవి చెప్తే ఇంకా తింటుంది. చాక్లెట్ పోయేటప్పుడు చాక్లెట్ ఇప్పిస్తానంటే, చాక్లెట్ అంటే ప్రాణం అనమాట, లేచి వస్తుంది. ఇంకా మొత్తానికి ఫైనల్గా అయితే చూడండి గంతులు వేసుకుంటూ పోతుంది స్కూల్కి మాత్రం. పోను అనే ముచ్చటనే ఉండదు. ఇక మొత్తానికి అయితే వాళ్ళ స్కూల్లో తోలేసి వచ్చిన అనమాట. ఇది వాళ్ళ క్లాస్ రూము. 1 మంతే అవుతుంది కానీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నేర్చుకున్నది. ఆల్ఫాబెట్స్ మొత్తం చెప్తుంది, రాస్తుంది, నెంబర్స్ 20 వరకు చెప్తుంది. కానీ రాయడం ఒక్కటి రాదు. టీచర్ కూడా అదే చెప్తుంది. ఆమె స్కూల్కి అయితే పంపించేసి వచ్చిన. ఆమెకి ఈరోజు లంచ్ బాక్స్ పెట్టలేదు. 12:30కి 12:20 12:30కి అట్లా లంచ్ టైం ఉంటుంది. ఆ లోపు కర్రీ చేసి, రైస్ అయితే పొద్దున్నే చేసేసిన. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఒకటి చీర కొంగులేసేది ఉంది. వాళ్ళకి ఒకటి గిరాకీ వచ్చిందనమాట. ఖాళీగానే ఉన్నాం కదా, ఈమె పని అయిపోతే మనకేం పని ఉండదు. అందుకనేసి ఆ కొంగులేసేది కొంచెం తొందరనే అయిపోతుంది. అది ఈజీగానే ఉంది, ఒక 2 to 3 అవర్స్లో అయిపోతుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి. మిల్కీ బాక్స్ కోసం అనేసి పెరుగన్నం, ఆమె మామూలుగా పెరుగన్నమే తింటుంది మధ్యాహ్నము. పెరుగన్నం అంటే ప్రాణం అనమాట. మామూలుగా మార్నింగే రైస్ వండిన కాబట్టి ఇంకా రైస్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఆ రైస్తోనే ఇస్తున్నా. మామూలుగా అయితే అట్లా చేయను. వేడి అన్నంలోనే పాలు పోసి అన్నం చేస్తాను అనమాట. అన్నం మెత్తగా వండుకోవాలి. మామూలుగా మేము తినడానికి అనేసి వండుకున్నాము. ఇంకా దాంట్లోనే చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పోపేసిన. అన్నం ఇప్పుకోవాలి. ఇప్పుకొని వేడి మీద ఉంటేనేమో మంచిగా కలుస్తుంది, మెత్తగా అవుతుంది. ఇంకా కొంచెం లేట్ అయింది కదా, మార్నింగే చేసిన కాబట్టి అన్నంలో పాలు పెరుగు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇట్లా పోపు వేసుకొని ఆ పోపు ఇందులో వేసేస్తాను అనమాట. ఇంకా అంతే, అంతకు మించి నేను ఏమేయను. కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటా, లేదంటే లేదు. ఇందులో ఒక్కటే ఒక పచ్చిమిర్చి వేసిన, అది కూడా కారం ఉన్నాయి. అందుకనేసి పిల్లలు మామూలు కారమే తినరు. ఇంకా ఈ పచ్చికారం చాలా అంటే చాలా కారం ఉన్నాయి. ఇప్పుడు అట్లనే వస్తున్నాయి అనమాట. అందుకనేసి చూసి వేసుకోవాలి పచ్చికారము. ఇప్పుడు పచ్చికాయలు మస్తు కారం వస్తున్నాయి. ఇంకా ఇవి పప్పులు తప్ప మిగతా కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి అవన్నీ తీసేసి బాక్స్ అయితే పెట్టుకున్నా. బాక్స్ అయితే కంప్లీట్ చేసేసి ఇచ్చేసేచ్చునమాట మధ్యాహ్నం. చీర కొంగులకైతే ఒకటి గిరాకీ వచ్చింది. దీనికి కావాల్సిన శారీ అయితే 2 కలర్స్లో ఉంది. వాళ్ళు కూడా 2 కలర్స్ థ్రెడ్ తోటి వేయమన్నారు. అందుకనే 2 కలర్ల సిల్క్ థ్రెడ్స్ ఇవి ఇట్లా చుట్టలు చేసుకొని తీసుకున్నాను అనమాట. ఇంకా ఒకటి నార్మల్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, ఇంకా ఈ లడ్డు బీడ్స్ ఒకటి, ఇంకా దానికన్నా కొంచెం చిన్న బీడ్స్ గోల్డ్ కలర్వి, ఒక నీడిలు, జరీ థ్రెడ్, కత్తెర కావాలన్నమాట. ఇవి కావాల్సినవి.
ఇంకా ఇట్లా ఇప్పుడు మనం ఇవి ఎట్లా చేసుకోవాలో చూద్దాం అనమాట. సిల్క్ థ్రెడ్స్ని ఇట్లా 150 అట్లా చేసుకోవాలి. మనం ఆ 150 లైన్స్ థ్రెడ్స్ ఇట్లా చుట్టుకొని జరీ థ్రెడ్ తోటి అక్కడ చూపిస్తున్న విధంగా చేయాలన్నమాట. అట్లా ముడి వేసుకొని చుట్లు రౌండ్లు తిప్పితే అది ముడి అనేది పడిపోతుంది, ఇంకా గట్టిగా ఉంటుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇవైతే ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. ముందే ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇవి కొంచెం టైం పడుతుంది. ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే తొందరగానే అయిపోతుంది. ఒక 2 to 3 అవర్స్లో అయిపోతుంది అనమాట శారీ మొత్తము వేసుకోవడము. ఇట్లా మొత్తం చేసిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. చూడండి లెంత్ చూసుకోవాలి. లెంత్ మామూలుగా 1.5 ఇంచు ఉంటే సరిపోతుంది. కొంతమంది 2 ఇంచెస్ కూడా అడుగుతారు. వాళ్ళకి కావాల్సిన దాన్ని బట్టి మనము లెంత్ అనేది పెంచుకోవాలి. మామూలుగా 1.5 ఇంచే పెడతా నేను ఎవరికైనా, ఏ శారీకైనా. ఆ రౌండ్స్ అయితే మొత్తం 150 పెడతా అనమాట. 150 అంటే 300 అవుతాయి అనమాట. చూడండి ఈ డిజైన్ అయితే వాళ్ళు చెప్పారు. ఆ డిజైన్ మనం ఇప్పుడు వేయాలన్నమాట ఈ కొంగుకి. సో కొంగు కలర్ అయితే ఈ పర్పుల్ కలర్ ఉంది, ఆ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. 4 వరుసలు అంటే 2 వరుసలు వచ్చేటట్టుగా మొత్తం 4 లైన్లు రావాలన్నమాట. ఫస్ట్ చూడండి అక్కడ చూపిస్తున్న విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ సూదిని నాటు వేసుకోవాలన్నమాట. నాటు గట్టిగా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆ నార్మల్ చిన్న బీడ్స్, మళ్ళీ మధ్యలో ఒక పెద్ద బీడు, అట్లా 3 లైన్గా తీసుకోవాలి అక్కడ చూపిస్తున్న విధంగా. అట్లా తీసుకొని మళ్ళీ వెనకకి చిన్న బాల్ నుంచి వెనకకి తీసుకోవాలి. తీసుకొని 4 అయితే 4, 5 అయితే 5 తీసుకోవాలి. నేనైతే స్టార్టింగ్ కాబట్టి 5 తీసుకున్నాను అనమాట. కొంచెం ఫిల్లింగ్గా ఉండాలన్నమాట, కొంచెం పెద్దగా అయిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ పక్కకు మనకి ఏం లేవు కదా, అవి అంత చిన్నగా అనిపించకుండా ఉంటుందని చెప్పేసి నేను 5 తీసుకున్నా. లాస్ట్లోకి అక్కడ లాస్ట్ కూడా అట్లనే తీసుకున్నాను అనమాట. సేమ్ అందులో నుంచి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంతకుముందు మనం ఎట్లయితే తీసుకున్నామో ఆ బాల్ నుంచి, చిన్న బాల్ నుంచి తీసుకొని స్టిఫ్గా ఒక 3 అయితే వేసుకోవాలి. 3 స్టిఫ్గా వేసుకోవాలి, లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ చిన్న బాల్ నుంచి మనం ఫస్ట్ లైన్ చిన్న బాల్, మిడిల్ పెద్ద బాల్, మళ్ళీ చిన్న బాల్ తీసుకున్నాం కదా, సేమ్ అట్లనే లైన్గా తీసుకురావాలన్నమాట. తీసుకొని వచ్చేసి ఇప్పుడు మనము తయారు చేసుకునేవి ఉన్నాయి కదా సిల్క్ థ్రెడ్స్, ఇట్లా మనం తయారు చేసుకున్న వాటి నుంచి ఒక కలర్ తీసుకొని గుచ్చుకొని మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా అట్లా నాటు వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, ఊడిపోకుండా. ఇంకా మొత్తం అంతా ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం మామూలుగా ఫస్ట్ తీసుకున్నాం కదా, ఒక స్మాల్ బీడు, బిగ్ బీడు, ఇంకా స్మాల్ బీడు, అట్లా 3 లైన్గా తీసుకోవాలి. చూడండి జాగ్రత్తగా చూడండి. సేమ్ అక్కడ చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. తీసుకొని మనం ఫస్ట్ ఎట్లయితే వేసినామో సేమ్ అట్లనే మళ్ళీ శారీకి తీసుకొని నాటు వేసుకోవాలన్నమాట. మళ్ళీ బ్యాక్ ఆ చిన్న బాల్ నుంచి బ్యాక్ వచ్చేసి మళ్ళీ 4, ఇప్పుడు 4 తీసుకుంటున్నాను అనమాట. 4 బీడ్స్ మాత్రమే తీసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు కమ్మిపోతుంది. అది ఇక్కడ స్టార్టింగ్ కొంచెం మనకు బిగ్గా కనిపించాలి కాబట్టి అట్లా 5 తీసుకున్నాము. ఇక్కడైతే 4 తీసుకుంటే సరిపోతుంది. చూడండి తీసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒక నాటు వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఊడిపోకుండా ఉండాలి స్టిఫ్గా. అట్లా అనేసి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి. మళ్ళీ ఫస్ట్ మనం 3 ఎట్లయితే తీసుకున్నామో సేమ్ అట్లనే బ్యాక్ వచ్చేసి తీసుకోవాలి. చూడండి అక్కడ జాగ్రత్తగా చూసి మీకు అర్థమవుతుంది. సేమ్ మళ్ళీ ఇంకొక కలర్ తీసుకోవాలి. మామూలుగా ఒక కలర్ తర్వాత ఇంకో కలర్ అట్లా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన అనమాట. 2 కలర్ సిల్క్ థ్రెడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కలర్, సేమ్ 2 కలర్లు తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే కలర్ వచ్చేటట్టుగా తీసుకున్నాను అనమాట. చూడండి మొత్తం సేమ్ ఫస్ట్ మనం ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేసినామో సేమ్ మొత్తం అంతా అట్లనే చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా వేసిన ఫీలింగ్ కూడా అనిపించదు అనమాట.
నేను ప్రెగ్నెన్సీతో ఉండి మరి ఇది వేసిన అంటే మీరే గమనించాలన్నమాట. అంత ఈజీగా ఉంటుంది. కూర్చోడానికి ఇబ్బంది కూడా ఉండదు. ఒక చైర్ తీసుకొని కొంచెం ఎత్తులో వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ 4 తీసుకున్నా కదా, తీసుకొని జాగ్రత్తగా చూడండి. తీసుకొని అట్లా ఆ బీడ్లోకి ఎక్కించుకోవాలి. తర్వాత అక్కడనే ఒక నాట్ వేసుకొని మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి. ఆ బీడ్ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి. ఆ 3 లైన్గా ఫస్ట్ లైన్ల నుంచి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు వేరే కలర్ థ్రెడ్ని ఎక్కించుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేసిరో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికైతే నేను 350 ఛార్జ్ చేసిన అనమాట. మామూలుగా 300 నుంచి 350 వరకు 400 వరకు కూడా తీసుకోవచ్చు కాస్ట్. మెటీరియల్కి కూడా కొంచెం మెటీరియల్కి అయితే అవుతుంది అనమాట. ఒక దారాలు మనం దీనిపైననే ఉంటేనేమో అంటే ఏ కలర్ అయినా మనము శారీ మనకి ఏ కలర్ వస్తుందో మనం తెలియదు కాబట్టి అప్పటికప్పుడు తెచ్చుకోవడమే బెటరు. ఎందుకంటే మనం తెచ్చుకొని మళ్ళీ అవి ఆ కలర్ శారీ మనకు రాకపోతే కష్టం కదా, వేస్ట్ అయిపోతాయి అనేది ఏమి ఉండదు. కానీ ఎందుకంటే మనకు అప్పుడు యూజ్ కాదు. మనం అప్పటికప్పుడు కలర్ తెచ్చుకోవడమే బెటర్ అనమాట. ఒక దారం కండికి మా ఏరియాలో వచ్చేసి 25 రూపీస్ అనమాట. సిల్క్ థ్రెడ్ 25 రూపీస్. అవి ఇవి దాంట్లోకి మనము తులంకి ఎన్ని ఉన్నాయి అవి ఇవి చూసుకొని కాస్ట్ మనం డిసైడ్ చేయాలన్నమాట. నాకైతే ఇక్కడ సిల్క్ థ్రెడ్లు ఒక 2 థ్రెడ్లు తీసుకున్నాను అనమాట. సిల్క్ థ్రెడ్స్ రెండింటికి 50 రూపీస్ అయింది. మళ్ళీ ఒక కాటన్ మిషన్ థ్రెడ్ తీసుకున్నా, దానికి ఒక 10 రూపీస్ అయింది. ఇంకా మనం జరీ థ్రెడ్ అయితే ఒకటి తెచ్చుకుంటే ఎప్పటికైనా మనకు వస్తుంది, చాలా వరకు వస్తుంది. అట్లా నేనైతే మొత్తంకి ఒక 150 to 100 నేను పెట్టిన అనమాట కాస్ట్. ఇంకా నేను వేసినందుకు 150 ఛార్జ్ చేసుకున్నా అంతే. చూడండి లుక్ అయితే మొత్తం ఇట్లా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపటి నుంచి ప్రెగ్నెన్సీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.